ఇది అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ బార్ లోనే జరిగింది. టీజర్ లో అండ్ మధ్యలో మేము చూసిన డైలాగ్స్ అవన్నీ మోస్ట్లీ బార్ లో, చేతిలో గ్లాస్ తో. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఈ బార్ వెనుకున్న కథ బారుగా ఉంటుందా లేకపోతే ఏంటి సార్? ఆనెస్టీగా సిన్సియర్ గా ఉండే పీపుల్ కలిసే ప్లేస్ అండి బార్. ఈ బచ్చల మల్లిని ఎందుకు క్రియేట్ చేశారు? అందరిలో ఉంటే ఒక కామన్ ఫ్లా ఒకటి ఉంది చూడండి, ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్. సింపుల్ గా చెప్పాలంటేనండి, ఇటు చదువుకున్న అర్జున్ రెడ్డి అతను చదువుకున్నాడు, తెలివైనడు, అన్ని. ఇతనికి బార్డర్ అంటే మూర్ఖత్వం కూడా ఎక్కువ. మూర్ఖత్వంగా ఏదన్నా అలాంటి సినారియోస్ జరిగాయి ఎప్పుడన్నా? ఫాదర్ మీద ఒక పెయిన్ ఉంటుందండి, ఆ మదర్ కు పెయిన్ ఉంటుంది, ఆ అమ్మాయికి పెయిన్ ఉంటుంది, అందరికి పెయిన్ వస్తూ ఉంటుంది. 2-3 రోజులు ఫోన్ ఎత్తలే, చిన్న టెన్షన్ ఉండేది నాకు. ఎంతమంది కాలేజ్ లో కావేరీలు ఉన్నారు రాజా గారు? ఏమీ లేదు. అంటే మీకు యాంగ్రీ మ్యాన్ అలా ఏమన్నా నచ్చిందో? అమ్మాయిలు ఎదవలకే పడతారు. జెన్యూన్ గా మీకు ఏ పాయింట్ లో అనిపించింది సార్? నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా, ప్రేమించేసా. ఎప్పుడు రా ప్యాకప్ అవుతుంది, ఎప్పుడు రా సన్ వస్తాడు. అమృత, హూ ఇస్ యువర్ ఫేవరెట్? అందరూ. నేను ఫస్ట్ ఎగ్జైట్ అయింది ఏంటంటే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో నరేష్ గారికి బచ్చల మల్లి అనేది ఒక రంగస్థలం లాంటి సినిమా.